రేవంత్ రెడ్డికి దమ్ముంటే తాను ఎప్పుడు ఎక్కడ తెలంగాణకు అడ్డుపడ్డానో రుజువు చేయాలని సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పదవుల కోసం పార్టీలు మారి కాళ్లు పట్టుకునేవాడిని తాను కాదని తేల్చి చెప్పారు. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది, ఆయన ఎలాంటి విచారణ చేస్తారో చేసి తమకు అప్పగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఎవరు ముఖ్యమంత్రి అర్థం కాలేదు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన పరిపాలన చేయాల్సిన అంశాలు, ఆయన అసమర్థత, ఆయన వైఫల్యాలు, ఆయన చేతగానితనమంతా కూడా మా మీద రుద్దేటువంటి ప్రయత్నం, మా మీద బురద చల్లేటువంటి ప్రయత్నం. మూసి ప్రక్షాళన చేయాల్సింది ఆయన. ఎవరు అనుమతులు అవసరం లేదు దానికి. మూసి ప్రక్షాళన చేయడం అనుమతి ఇవ్వడం లేదు. కిషన్ రెడ్డి అడ్డుకుంటుండంటే నేను ధర్నా చేసినప్పుడు మీరు అందరి ముందు చెప్పాను, మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, మూసికి చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి కూడా ఆలోచన చేయండి అని చెప్పి. కృష్ణా నీళ్లు తెచ్చినా, గోదావరి నీళ్ళు తెచ్చి పోసినా మాకేం అభ్యంతరం లేదు. మూసిలో గలగల పాలినా కూడా మేము కూడా వచ్చి అక్కడ సహకారం అందిస్తాము. మూసి ప్రక్షాళన చేస్తే, ఆయన గడ్డపారెచ్చి పారదిస్తే మొదటి తారం నేను ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను. మూసి మొదటి తట్ట ప్రక్షాళన చేసినప్పుడు నేను మొదటి తట్ట ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఆయన ఏదో అడ్డుకుంటున్నాడు, అనుమతులు ఇవ్వడం అని చెప్తున్నాడు. ఈరోజు మెట్రో కట్టుకున్నాడు. మెట్రో ఏడగా ఎక్కడన్నా పిల్లర్ వేసాడా, కాంట్రాక్టర్ వేసాడా, డిపిఆర్ రెడీ అయిందా, టెండర్ అయిందా? నేను ఎక్కడ అడ్డుకున్నా? ఆయన ఈ మెట్రో కట్టడం కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు చెప్పాడా? ఎవరైనా లోన్ ఇస్తున్నారా? అదేది చెప్పకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్న మెట్రోకు ప్రధానమంత్రి మేము అడ్డుకునే అధికారం మాకెక్కడ? నువ్వు చేసుకో, మేమేం అడ్డుకోడు. ఆయన మెట్రో నిర్మాణం చేస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే సమస్య లేదు.